హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దీప్తి వ్లాగ్స్. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈరోజు స్వీట్గా ఏమైనా తినాలి అని అనిపిస్తుంది. అందుకే ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటే డబుల్ కా మీఠా అనే ఒక ఐడియా వచ్చేసింది. నేనైతే ఎప్పుడు చేయలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఎలా ఉంటుందో టేస్ట్ చూసి చెప్పాలి. ఏం లేదు, ఫస్ట్ కళాయి పెట్టుకొని డాల్డా వేసుకోవాలి. డాల్డా కొంచెం కరిగిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. నేనైతే డ్రై ఫ్రూట్స్ వచ్చి జీడిపప్పును బాదమే వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు, బాదం, పిస్తా పప్పు, ఇంకా చాలా ఉంటాయి కదా డ్రై ఫ్రూట్స్. అవన్నీ వేసేసుకొని ఇలా దూరగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దాంట్లోనే డాల్డా సరిపోతుంది అనుకుంటే ఏం లేదు, సరిపోవట్లేదు అనుకుంటే కొంచెం ఆయిల్ కూడా వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఈ బ్రెడ్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేంపేసుకోవాలి. ఈ బ్రెడ్ని సిమ్లోనే పెట్టి వేంపుకోవాలి. హైలో పెట్టుకుంటే మాడిపోతుంది. మన స్వీట్ అనేది కొంచెం చేదు కొడుతుంది కాబట్టి కొంచెం సిమ్లోనే పెట్టుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించేసేసుకోవాలి. నేనైతే ఇది చేయడం ఫస్ట్ టైం. అసలుకి ఎలా ఉంటుందో ఏమో మరి. స్వీట్లో నేను ఎక్కువ అసలు స్వీట్స్ తినను, ఎక్కువ హాటే తింటాను. కానీ ఎందుకో ఈసారి ఈ టైంలో నాకు స్వీట్ తినాలి అని అనిపిస్తుంది కాబట్టి వెంటనే నాకు నచ్చుతుంది. ఎలా ఉంటుందో ఏమో అని చెప్పి నేనే చేస్తున్నాను. ఈరోజు మా చిన్నోడిని మా అత్తయ్య వచ్చి తీసుకొని వెళ్ళింది. చాలా బోర్ కొడుతుంది వాళ్ళు లేకపోయేసరికి. అసలుకి ఏదో వెల్తీగా అనిపిస్తుంది. ఇప్పుడే ఎలా ఉండే రేపు డెలివరీ టైంలో 7 days 1 week నా పక్కన ఉన్నాడు వాడు. అసలుకి ఇప్పుడు ఇంత బాధ వేస్తుంది. ఏదో తెలియని ఫీలింగ్ ఉంటుంది. ఇంట్లో ఉంటేనేమో అరుచుకుంటూ చేసుకుంటూ వెనకనే తిరిగేవాడు. ఈరోజు లేకపోయేసరికి ఎలాగనో అనిపిస్తుంది అసలుకి. మా మమ్మీ కూడా ఊరికే పదే వాడిని గుర్తు చేసుకుంటూ ఉంది. మనం చిన్నగా ఉన్నప్పుడు కూడా మన మమ్మీ వాళ్ళు ఇంతే అనుకుంటా కదా. వాళ్ళ పనులకు వెళ్ళినప్పుడు మనల్ని ఊకే గుర్తుకు చేసుకున్న వాళ్ళేమో కదా. వచ్చి 1 yearకే ఇంత అలవాటు అయిపోయిందంటే మనం పెళ్ళి చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత మన మమ్మీ మనల్ని ఎన్నిసార్లు గుర్తు తెచ్చుకుంటుందో, మనల్ని ఎన్నిసార్లు ఏడ్చిందో తను. ఇప్పుడు స్వీట్ రెసిపీకి వచ్చేస్తే అవి పక్కన పెట్టేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి కదా, అవి పక్కన పెట్టేసి దాంట్లోనే చక్కెర వేసేయాలి. 1 కప్పు చక్కెరకి అదే కప్పు వాటర్ కూడా వేసేసేయాలి. అలా వేసుకుంటేనే మన పాకం అనేది థిక్గా వస్తుంది. అలా కలుపుతూ కొంచెం థిక్గా అయ్యే వరకు చూడాలి. ఫస్ట్ టైం 24 hours వరకు దూరంగా ఉండబోతున్నాను ఈరోజు నేను. చాలా లోన్లీనెస్గా అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, తప్పదు కదా. ఇప్పటి నుంచి చేస్తేనే అప్పటికి అలవాటు అవుతారు వాళ్ళకి అని చెప్పి నాకు బాధగా ఉన్నా పంపించాల్సి వచ్చేసింది. అసలుకి ఏం చేస్తాం, ఎర్లీ ప్రెగ్నెన్సీ కదా, కొన్ని సాక్రిఫైసెస్ చేయాలి అనమాట. ఏం చేస్తాం, తప్పదు కదా. అలా కొంచెం థిక్గా వాటర్ అనేది కొంచెం దగ్గరికి వచ్చిన మూమెంట్లో ఇలాచీ పౌడర్ వేసేసేయాలి. ఇలాచీ పౌడర్ వేయడం వల్ల స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అదంతా దగ్గరికి వచ్చినాక ముందుగా మనం గోల్డెన్ బ్రౌన్లో వేయించి పెట్టుకున్నాము కదా బ్రెడ్ ముక్కలు, ఆ బ్రెడ్ ముక్కల్ని కూడా వేసేసేయాలి. అలా వేసేసి అందులో వేసినాక ఒక 2-3 minutesకే అవి అనేది మెత్తగా అయిపోతాయి. ఇంకొక 2-3 daysలో నాకు 7 months వచ్చేస్తున్నాయి. నాకేంటో 7 months రాకముందే ఆయాసంలాగా అనిపిస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది. అసలుకి ఏమో కదా, అమ్మాయిలకి ఇవన్నీ. అబ్బాయిలకి కూడా పెడితే బాగుండు కదా. మనం పడే బాధలు వాళ్ళకు కూడా అర్థమవుతుంది కదా. ఊరికే మనల్ని తిట్టకుండా ఉండేవారు కదా. తెలియ బాధలు తర్వాత అమ్మాయిలకి వస్తూ ఉంటాయి. ఏం చేస్తాం, భరించక తప్పదు కదా. నాకు ఎక్కడో ఈ డబుల్ కా మీఠా ఫ్లాప్ అయిందేమో అని అనిపిస్తుంది. చూద్దాం ఫైనల్గా ఎలా ఉంటుందో ఏమో. ఫ్లాప్ అయిద్దేమో అనుకున్నాను, బాగానే ఉంది. పాలు పోసే దగ్గర కొంచెం పాలు అనేవి ఎక్కువగా పడిపోయాయి. ఎనీవేస్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పేద్దాం. నా ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి భయపడకండి. ఓకే, బాగానే ఉంది కానీ పాలు కొన్ని ఎక్కువైపోయాయి. పర్లేదు, ఫస్ట్ టైం చేసేటోళ్ళకి ఈ మాత్రం వచ్చిందంటే బెటరే కదా.
సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.